సామెతలు 11వ అధ్యాయము. సామెతలు 11వ అధ్యాయము. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతుడు సిగురాకుల వలె వృద్ధి చెందును. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల యేసయ్య, ఘనమైన నామం లెక్కించలేని వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించినైనా మొదటి ఆరాధనలోనైనా సజీవులుగా ఉంచినైనా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. చదవమని వాక్యం మీదైనా మేము మీ బిడ్డలో దేవా తండ్రి, మమ్మల్ని మీ ఆత్మలు నింపండి. మీ పరిశుద్ధ లేఖనం ద్వారా మాతో మాట్లాడి సరి చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు మేలులు కలుగును గాక. ఆమేన్. దేవుడు వాక్యం సెలవుస్తుంది సొలొమోను ద్వారా 11:20 ఏమంటే, ధనమును నమ్ముకునేవాడు పాడైపోను, ధనమును నమ్ముకునేవాడు పాడైపోను, కానీ నీతిమంతులు సిగురాకుల వలె వృద్ధి పొందుతారు. అంటే ధనము నశించిపోయేది. ధనము ఈరోజు ఒకరోజు మన దగ్గర ఉంటుంది, రేపు మన దగ్గర ఉండదు. ధనమును నమ్ముకుంటే ఏమైపోతారు? పాడైపోతారు. అస్థిత్వమైనది ధనమును మనం నమ్ముకోకూడదు. ఈ లోకంలో వ్యర్థమైపోయిందని మనం నమ్ముకోకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని మనం నమ్ముకోకూడదు. కానీ దేవుని మనం నమ్ముకోవాలి. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరంటే ఆకాశమును భూమిని సూర్యచంద్ర నక్షత్రమును తన మాట ద్వారా కలుగు చేసిన పూజ్యుడైన దేవుడిని మనము గుర్తిరగాలి. ఆయన మనము నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్నప్పుడు మనం ఎలాగా సిగురాకు వలె మనలను వృద్ధి చేస్తాడు. సిగురాకుల వల్ల మనని ఫలింప చేస్తాడు. సిగురాకుల వల్ల మనని ఎలా పచ్చగా మనల్ని ఉంచి ఆయన మనల్ని మన కుటుంబాన్ని క్షేమకరమైన మార్గంలో నడిపిస్తానని దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథము లేఖము ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. మనుషుల్ని మనం నమ్ముకోకూడదు. మనుషులు ఏం చేస్తారు? నట్టేట ముంచేస్తారు. దేవుని మనం నమ్ముకోవాలి. దేవుని నమ్ముకుంటే మనకి ఎన్నెన్నో మేలులు కలవు. దేవుని నమ్ముకుంటే మనకి ఎన్నెన్నో ఆశీర్వాదం కలవు. దేవుని నమ్ముకుంటే మనము ఎన్నెన్నో మేలులు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనకి దేవుని నమ్ముకునేవాడు సిగురాకుల వలె వృద్ధి పొందుతారు. వారు మేలు పొందుకుంటారు. మంచి చేతి వృత్తులు ఆస్వాదించబడతారు. గర్భఫలము ఆస్వాదించబడతారు. పిల్ల పాపలతో ఆస్వాదించబడతారు. దేవుని నమ్ముకునేవాడు ప్రేమిడ. కాబట్టి మనం దేవుని నమ్ముకోవాలి. ధనమును మనం నమ్ముకోకూడదు. మనుషులు అసలు నమ్ముకోకూడదు. ధనమును నమ్ముకునేవాడు పారైపోతారు. ధనం నమ్ముకునే అది అవసరమే కానీ అది మేలు చేయదు. కొంతకాలం మన దగ్గర ఉండదు, కొంతకాలం మన దగ్గర ఉండదు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నేను దరిద్రుడిగా ఉన్నాను. నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పుడు ఆయన ధనవంతుడిగా ఉన్నాడు. ధనవంతుడిగా ఉండి ఆయన నిత్యము పరిశుద్ధుడిని పాడుపడుతున్న దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? నీ యొక్క దరిద్రతనాన్ని, నా యొక్క దరిద్రతనాన్ని ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన ఆకాశము సింహాసనము ఆయన పాదపీఠము, ఆయన ఆకాశం సింహాసనము అంతా ఈ సృష్టి ఆయనదే అయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? నీ నా పాపముల కొరకు ఏం చేశాడు తెలుసా? దరిద్రుడిగా మారాడు. ప్రియ దేవుని బిడ్డ, చదువుకుందా 2వ కొరింథీ 8:9 8:9 2వ కొరింథీ 8:9 చదువు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైంది కూడా మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తము నీ నిమిత్తము ఆయన దరిద్రుడిగా మారాడు. దరిద్రుడిగా ఎవరన్నా మారుతారా? మనము ఒకరి నిమిత్తం దరిద్రుడిగా మారిపోతామా? యేసు ప్రభు వారు ఆయన మహా కనికరము కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, దయామయుడు. ఆయన కనికరము భూమి మీద సర్వభూమి మీద ఉంటుంది. కాబట్టి ఆయన కనికరం చూపించి ఏం చేశాడు తెలుసా? మనం దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు, నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు
అపరాధముల చేత పాపముల చేత చచ్చని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆకాశంలో సింహాసనం పెట్టి చూసి ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశారు తెలుసా? నీ యొక్క నా యొక్క దరిద్రతనం తీసివేయడం కొరకు ధనవంతుడైన కూడా దరిద్రుడిగా మారాడు. ఆయన కృప ఎంత ఉత్తమం చూడండి. ఆయన కృప అంటే ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, దయ చూపించే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన కృపది. కాబట్టి ఆయన కృప ఎవరు పొందుకుంటారు? ఆయన కృప ఆయన ఎందుకు భయభక్తులు గల వారు పొందుకుంటారు. నీతిమంతులు ఆయన కృపను పొందుకుంటారు. నీతిమంతులు ఏం చేస్తారు? సిగురాకుల వలె వృద్ధి పొందుతారు. నీతిమంతులు అనగా ఎవరంటే ధనవంతులు కాదు. నీతిమంతులు అంటే ఎవరంటే యేసుక్రీస్తు రక్షకుడు. యేసయ్యా నువ్వు నా పాపములు క్షమించయ్యా, అయ్యా నేను తెలియక చేశానయ్యా పాపములు నాయనా, అయ్యా నువ్వు దేవుడు అయ్యా అని ఎవరైతే అంగీకరిస్తారో, యేసు రక్తంలో కడగబెడతారో వారే నీతిమంతులు. హల్లెలూయా. అందుకనే నీతిమంతుడు ఏం చేస్తాడు? విశ్వాసం వలన జీవిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉండి దినదినము కూడా ఆయన వెంబడిస్తారు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి మనం ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. సృష్టికర్తమైన దేవుని మనం నమ్ముకోవాలి. సృష్టిని మనం పూజించకూడదు, ఇంకా పాపం. కాబట్టి సృష్టిని సృష్టించాడా, 6 దినాలు సృష్టించాడు ఆయన మాట ద్వారా. నిన్న స్వాస్థాలతో కలిగజేశాడు దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు మనకు ఉన్నందుకు, ఈ లోకంలో ఉన్నందుకు మనందరం కూడా హర్షించాల్సి ఉంది. కాబట్టి ఆయన ఔన్నత్యాన్ని మనం కూడా ప్రతిరోజు కూడా స్తుతించాలి. దేవుడు అంటాడు, నా స్తుతికి కారణముద్రకు దేవా మౌనముగా ఉండకము. నన్ను చెరపవలన భక్తిహీనులు తమ నోరు తెరుచుతున్నారు, కపటమగల తమ నోరు తెరుచుతున్నారు. మనలను చెరపాలని ఏం చేస్తున్నారు? భక్తిహీనులు తమ నోరు తెరుచుతున్నారు. వారు కపటమగల తమ నోరు తెరుచుతున్నారు. నన్ను చెరపవాలని భక్తులు తమ నోరు తెరుచుతున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనిస్తున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. ఎవరు చెప్తున్నారు? దేవుని గురించి వీడు ఎవరు చెప్తున్నారు? దేవుడు యేసు ప్రభు వారు ఆ సువార్త ప్రకటిస్తున్నాడు, అనేక చోట్ల మేలు చేస్తున్నారు. యేసు ప్రభు వారు అసలు రక్షించడానికి లోకానికి వచ్చాడు కానీ నశింపజేయడానికి రాలేదు. ఆయనలో జీవం ఉంది. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి 3వ దినం తిరిగి లేచిన దేవుడు సజీవుడు. కాబట్టి ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు కానీ పగతో ద్వేషించడానికి, శపించడానికి ఈ లోకానికి రాలా. శాపములు తీసివేయడం కొరకు, నీతిమంతులుగా మార్చడం కొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఆయన మీద ఏం చెప్తున్నా తెలుసా? వీడు అబద్ధికుడును, వీడు దయ్యమ పట్టిన వాడును, వీడు తిండిపోతీయు, వీడు అని అల్లర మీద సుఖంతో సాహసం చేసేవాడని యేసు ప్రభు వారిని నోటితో దుర్భాషలాడుతున్న ప్రియ బిడ్డ. కాబట్టి మనము ఈ రోజు కూడా అలాగనే ఈ లోకంలో జరుగుతుంది. ఇదేదో ఒక దేశానికి, ఒక తెగకి, ఒక కులానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇదివరకు తెలియక అనేమనం ఏమని ఆ తెగగా దేవుడు అని మనము తెలియక మాట్లాడాము. కాబట్టి యేసు ప్రభు ఒక తెగ కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుడిని మనం ఏం చేయాలి? మనము ఏం చేయాలి? స్తుతించాలి, ఘనపరచాలి. కాబట్టి ఒక తెగ కాదు, ఒక దేశాన్ని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా సృష్టి యావత్తు కూడా సృష్టికర్త కాబట్టి ఆయన దేవుడు. అలాంటి దేవుడికి జనులు కాగలవారు ధనిలని వాక్యం సర్వస్తుంది దేవుని. కాబట్టి మనము తెలియక మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా పాపమును చేకూర్చకూడదు. దేవుని మీద పగబెట్టుకోకూడదు. దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. దేవుని అభిషిక్తులకి విరోధంగా మనం మాట్లాడకూడదు. దేవుని వాక్యాలుగా మనం విరోధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఒకప్పుడు పాపముల చేతను అపరాధంలో సచ్చని స్థితిలో ఉన్నాం. తెలియక మాట్లాడాం కాబట్టి క్షమిస్తాడు. తెలియక మాట్లాడితే క్షమిస్తాడు. తెలిసి మనం ఏది కూడా మాట్లాడకూడదు. ఆయన నిన్న నేడు ఏకరీతమైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుని పొగడబడుతున్న దేవుడు. కాబట్టి మన నోటి నుంచి దుర్భాషలు ఆడకూడదు. వేరే దేవుళ్ళే, ఆ దేశానికి దేవుళ్ళే, అమెరికా దేవుడు అని ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. కపటంగా మాట్లాడకూడదు, భక్తిహీనంగా మాట్లాడకూడదు, దేశించకూడదు. దేవుని నన్ను దేశించు వారి విషయంలో ఏమన్నాడు దేవుడు? నన్ను దేశించు వారి విషయంలో నేను 3 4 తరములుగా తల్లిదండ్రుల దోషములను,
పిల్లల మీదకి నేను రప్పిస్తానంటాడు దేవుడు. ద్వేషించకూడదు దేవుడిని. అది ఏది, అది సత్యమా అసత్యమా అనేది తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు. మనం ఎందుకు ద్వేషించాలి? అది సత్యమా అసత్యమా, అది నిజమైనదా అబద్ధమైనది అనేది మనం పరీక్షించుకోవాల్సిన ఎంతైనా పరిస్థితి సమయం ఉంది కాబట్టి పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసంతో రక్షించాడు దేవుడు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. నిత్యము కూడా మన కొరకు ఆయన దేవారాత్రులు కూడా ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఏర్పరచుకున్న సేవకులు కూడా నిత్యము నీ కొరకు, దేశము కొరకు, రాష్ట్రం కొరకు, నశించి కొరకు నిత్యం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి వారి మీద పగబట్టచ్చా? పగబట్టకూడదు. ప్రార్థన చే నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. వారిని నువ్వు దేశించకూడదు. దేవుని దేశించావా? దేవుని దేశిస్తే శిక్ష తప్పదు. దేవుని దేశించావా? 3-4 తరముల కూడా పిల్లల తల్లిదండ్రుల పాపం పిల్లల ఒడిలో వేస్తానని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. 1000 తరముల వరకు కూడా అది ఎలా ఉంటుంది? అది శాపముగా మారిద్దంట. కాబట్టి మనము తెలుసుకోకుండా తెలియకుండా మనం ఏది కూడా మాట్లాడకూడదు. ఏది అసత్యమా ఏది అబద్ధమా తెలుసుకొని మాట్లాడితే ఎంతైనా మన కుటుంబాలకి మనకి క్షేమము. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఇదిగో ప్రయాసపడి భారం వహిస్తున్న జనులారా, భూదిగంతముల నివాసులారా, నా దగ్గర రండి, నేను రక్షిస్తాను, మీ పాపములను క్షమిస్తాను, మీకు నిత్యజీవం ఇస్తానని ఆయన పిలుస్తున్నాడు. తన సేవకుల ద్వారా, తను ఏర్పరచుకున్న సేవకుల ద్వారా నిత్యము పిలుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన రక్షించడం కొరకు వచ్చాడు. రేపు శ్రమల కాలం వస్తాయి. ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు ఉండడు. తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. కాబట్టి ఈ రోజు సమయంగా మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన రక్షణ పాత్ర చాదపుచ్చుకొని దినదినం ఆయన ప్రేమలో మనం వర్తిల్లాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనము మనం దేశిస్తే దేవునికి చాలా కోపం వచ్చి తెలుసా? ప్రతీకారం చేస్తాడండి. ప్రతీకారం అంటే చూడు ఏమని చేస్తున్నాడు? ఏమనంటాడు? వాని జీవిత దినములు కొద్దిగా అవుతాయి, వాని ఉద్యోగం వేరొకటి తీసుకొనుడు గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారెవరు గాక, వాని భార్య విధవరాలవును గాక, వాని బిడ్డలు దేశ దిమ్మలే భిక్షమెత్తును గాక అని చూడు. వాని ఇంట్లో పాడుపడి జీవనం లేక వెతుకుందురు గాక. చూడండి, దేవుని దేశిస్తే సృష్టికర్తమైన దేవుని తెలియక దేశిస్తే ఏమంటాడు? ప్రతీకారం చేస్తానంటాడు దేవుడు. ప్రతీకారం చూడండి. వాని ఉద్యోగము వాని ఆస్తి వేరొకరు తీసుకుంటారంట. వాని భార్య అయిపోద్ది, విధవరాలు అయిపోయిందంట. తమ యొక్క బిడ్డలు ఏం చేసి దేశ దిమ్మలే భిక్షమెత్తుకుంటారంట. చూడండి దేవుడు ఎంత హెచ్చరిస్తున్నాడు. మనం దేని విషయంలో కూడా మనం దేశించకూడదు, ఎవరిని కూడా మనం అపహసించకూడదు. తెలుసుకో, ఇది ఒక తెగకు కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు. దగ్గరగా 140 దేశాలు. 140 దేశాల్లో దేవునిగా ఆరాధిస్తున్నారు, దేవునిగా స్తుతిస్తున్నారు. తెలియని దేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ కూడా దేవుని రాజ్య స్వార్థ ప్రకటించబడుతున్నది. హల్లెలూయా. కాబట్టి మనం దేశిస్తే శాపం తెచ్చుకుంటాం. ఆయన శాపాలు తీసివేయడానికి వచ్చాడు కానీ ఆయన శపించడానికి, శాపాలు నీ మీద ఉండడానికి, తీసివేయడానికి ఈ లోకానికి రాలేదు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన శిక్షకు గురి కాకుండా, ఆయన ప్రతిగారికి గురి కాకుండా మనం ఏం చేయాలి? ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ఏర్పరచుకున్న సేవకులను ప్రేమించు, ఆదరించు, సహాయం చేయి. అంతే. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ చేతిమంతులను దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? అన్ని మనకి ధారాళంగా దయచేసాడు. భూమిలో సమస్తమును మనం ధనవంతులుగా చేసిన దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మనం ప్రేమించి ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, ఘనపరచాలి. హల్లెలూయా. కాబట్టి ధనమును మనం ఎప్పుడు కూడా నమ్ముకోకూడదు. ఈ లోకములు దేనిని కూడా మనం నమ్ముకోకూడదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అస్థిరత్వమే, అన్నీ కూడా నశించిపోతాయి. కానీ భూమిని ఆకాశాన్ని కలిగజేసిన దేవుడు నిరంతరము యుగములు ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రాలు. కాబట్టి ఈ యుగములు రాబోయే కూడా ఆయన
స్తుతిస్తాడు, దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని నమ్ముకోవాలి. కాబట్టి ధనవంతులు ఏం చేస్తారండి? ధనవంతులు ఏం చేస్తారు? నోటికి దురుసుగా మాట్లాడతారు. అవునా? ధనము ఉండే వారికి స్నేహితులు కూడా ఎక్కువే మాట్లాడదాం. సామెతలు 19వ అధ్యాయము 4వ వచనం త్వరగా ముగించుకుందాం. సామెతలు 19వ అధ్యాయము, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. దరిద్రుడు ఏం చేస్తాడు? తన స్నేహితుల్ని పోగొట్టుకుంటాడు. ధనవంతులకి ఏమంటారు? స్నేహితులు అధికంగానే ఉంటారు. దరిద్రుడు ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. ధనవంతుడు ఏం చేస్తాడు? ధనం ఉంది కదా, వాడిని ఎక్కువగా ప్రేమిస్తారు. దరిద్రుడి దగ్గరికి ఎవరైనా వస్తారా? దరిద్రుడు అంటే వానికి ఏమీ ఉండదు, బట్టలు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు, గృహం కూడా ఉండదు. వాడిని ప్రేమిస్తున్నారా? ధనవంతుడే ప్రేమిస్తున్నారు. కానీ ధనమును చూసుకొని అనేక మందిని స్నేహిస్తున్నావు. కానీ నువ్వు ఎవరిని స్నేహిస్తున్నావు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అనేది నువ్వు గ్రహించుకోవాలి. మనం ఎవరైనా గ్రహించుకోవాల్సింది, పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ప్రేమిట. కాబట్టి మనము ఎవరితో స్నేహిస్తున్నామో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. కొంతమంది ధనం ఇచ్చి ఏం చేస్తారు? సహవాసం చేస్తారు. కొంతమంది ధనం ఇచ్చి ఏం చేస్తారు? కీడు చేస్తారు. కొంతమంది ధనం ఇచ్చి ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారు. కొంతమంది ధనం ఇచ్చి ఏం చేస్తారు? విరోధంగా మాట్లాడింపజేస్తారు. ఇలాంటి స్నేహితులు లోకంలో పెంచుకుంటారు. కానీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు సర్వమును దారాలుగా అర్పించి దరిద్రుడిగా మారాడు. నిన్ను స్నేహించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. నీతో సహవాసం చేయాలని దేవుడు కోరుకొనుచున్నాడు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నా తెలుసా? లోకముతోనో లోకములో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తున్నావు కాబట్టి అది నాకు విరోధమైంది అంటున్నాడు. దేవునితో సహవాసం చేయి, దేవుని బిడ్డలతో సహవాసం చేయి. దేవుడు ఎవరని గుర్తెరుగు ప్రియ బిడ్డ. కాబట్టి దేవునితో మనము సహవాసం చేసేవారిగా ఉండాలి. ధనము ఇవాళ ఉంటుంది, రేపు మన దగ్గర ఉండకపోను. ధనము శాశ్వతమా? ధనము శాశ్వతము కాదు. కానీ కిరీటము తరతరములు ఉంటుంది. కిరీటం అంటే రక్షణ కిరీటం మనము సంపాదించుకోవాలి. తర్వాత నీతి కిరీటం మనం ధరింపు చేసుకోవాలి. మహిమ కిరీటం మనం ధరింపు చేసుకోవాలి. జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఇవన్నీ ఈ కిరీటాలు 4-5 కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటాలు మనం పొందుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ధనవంతునికి నోరు కూడా దురుసే. మాట్లాడుకుందాం. సామెతలు 18:23. దరిద్రుడు ఏం చేస్తాడండి? దరిద్రుడు బ్రతిమలాడతాడు. ధనవంతుడు ఏం చేస్తాడు? దురుసుగా మాట్లాడతాడు. ఎందుకని? వాడికి ధనం ఉందని, వాడికి ధనం ఉందని, ఆస్తి అంతస్తులు ఉన్నాయి. ఏం చేస్తాడు? ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడు. ధనం ఉందని మనం దురుసుగా మాట్లాడితే సరిపోద్దా? ఒక ధనవంతుడు ఏం చేస్తాడు? నేను నా యొక్క ధనమును సంపాదించుకున్నాను, నేను కొట్లు కట్టించుకున్నాను, నా జీవిత కాలం అంతా పిల్ల తరమున నేను నా కొట్లలో దాచిపెట్టుకున్నాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని సంతోషిస్తున్నాడు. సన్నని వస్త్రాలు కట్టుకొని ఎవరిని భేదవాడిని పట్టించుకోకుండా, దరిద్రుని పట్టించుకోకుండా తినుము తాగుము, నేను నీకు నా ప్రాణానికి ప్రాణమా, నేను జీవిత కాలం అందు పిల్ల తరమును సంపాదించాను అని సంతోషిస్తుంటే ఆ రాత్రి కూడా ధనవంతుడు నిద్రపోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నీ ప్రాణమును నేను అడుగుతున్నాను. ఈ రాత్రి వేళ నీ ప్రాణమును నువ్వు సంపాదించుకున్నావేమో, పిల్లతనము సంపాదించుకున్నావు. కానీ నీ ప్రాణాన్ని అడుగుతున్నప్పుడు భయం పుట్టిపోయింది. ప్రాణము విలువైంది కదా, ప్రాణం ఎంతో విలువైంది కదా. ఆ ప్రాణాన్ని ఎవరైనా మనం కాపాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. ధనము ముఖ్యం కాదు. ధనము ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు నా దగ్గర ఉండొచ్చు, రేపు నీ దగ్గర ఉండొచ్చు. ధనము కాదు నమ్ముకునేది, మనుషులు కాదు నమ్ముకునేది. మనం ఏం చేయాలి? స్తుతికి పాత్రుడు, స్తోత్రాలు, సర్వమును సృష్టించిన దేవుడిని మనం ఏం చేయాలి? నమ్ముకోవాలి. నమ్ముకున్నప్పుడు నీకు మెండైన దీవెనలు కలుగుతాయి ప్రియ బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మన నోటి నుంచి మనం ఏం చేయాలి?
మనము ప్రేమగానే మాట్లాడే దురుసుగా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అందుకని తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన మొదటి తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. ఇక మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తముగా ధారాళము చేసిన దయచేయు దేవుని యందే నమ్మకించుమని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ధనము యందు నమ్మకం ఉంచొద్దు. సంపాదించుకో, ధనాన్ని సంపాదించుకో కానీ ధనము యందు నమ్మకం ఉంచొద్దు. ధనముందని గర్విష్టంగా మనం మాట్లాడకూడదు. ధనము ఏ పాటిది? అది నశించిపోయేది. ధనం సంపాదించవచ్చు, మోసం చేసి సంపాదించవచ్చు, చక్రవడ్డీలతో సంపాదించవచ్చు, అబద్ధాలాడి సంపాదించవచ్చు. సంపాదించకూడదా? సంపాదించవచ్చా? ఏ రకమైన సంపాదించవచ్చు. అది కాదు, దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించితే ఎన్నటికన్నిటికీ ఆశీర్వాదం. నీ కుటుంబము ఎన్నటికన్నిటికీ ఆశీర్వాదకరంగానే ఉంటావు, మేలుకరంగా ఉంటావు. కాబట్టి ధనమును మనం సంపాదించుకున్నప్పుడు దాన్ని బట్టి మనం గర్వించకూడదు, అహంకారంగా మాట్లాడకూడదు, దురుసుగా మాట్లాడకూడదు. యేసు ప్రభు వారు ధనవంతుడు కూడా ఆయన శిలువలో నలిగి వేలాడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి ఏమైనా వచ్చింది ఆ మాట? ఏమన్నాడు? అయ్యా వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించయ్యా, అయ్యా వీరిని క్షమించని ఆయన క్షమించని మాట్లాడాడు. కానీ వీరు నన్ను శిక్షిస్తున్నారు, వీరు ఇదైపోవాలి, వీరు అదైపోవాలి. కోడి మీద, కుక్క మీద, నక్క మీద, పిల్ల మీద తిడితే నీ యొక్క దేశం మాటలు నిన్ను పట్టి పీడిస్తాయి, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తాయి. కాబట్టి మనం ఎందుకు దేశించాలి? నీకెందుకు దేశం? నువ్వు ప్రేమించు, పగను విడిచిపెట్టు, దుష్టత్వం మానివేయి, అహంకారం విడిచిపెట్టు, గర్వమును విడిచిపెట్టు. గర్విష్ఠులు దేవునికి యెహోవాకు ఏయులు. కాబట్టి మనము ఎలా ఉండాలి? ప్రేమించే వారిగా ఉండాలి, మనం క్షమించే వారిగా ఉండాలి. ప్రేమిడ హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారితో సాహసం చేస్తున్నాడు, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను పొందుకుంటున్నాడు. యేసు ప్రభుతో తిరుగులాడుచున్నాడు. 33.5 సంవత్సరాలు తిరుగులాడుతున్నాడు. శిష్యులు ఒకడెవరు? యూదా మంచి పేరే పెట్టుకున్నాడు, కానీ అన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రవర్తన. ఏం చేస్తున్నాడు? యూదులకి అప్పచెప్పాలని యేసయ్యని అప్పచెప్పాలని ఎన్ని వెండి నాణాలకి, 30 వెండి నాణాలకి బేరం కోరించుకున్నాడు. చూడండి, ఒక నీతిమంతుడితో సహవాసం చేస్తూ ఆయన ప్రేమిస్తుంటే, ఆయన ప్రేమను ద్వేషిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకి అప్పచెప్పాడు. ఈ రోజు కూడా ప్రియ దేవుడు అలాగే ఉండాలి. మనతో సహవాసం చేస్తారు, మనని ప్రేమించుకునే ఉంటుంటారు. ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు తెలుసుకో. నిన్ను ప్రేమించే వారిని ద్వేషించవద్దు, నిన్ను ప్రేమించే వారి మీద పగబట్టుకోవద్దు, నిన్ను ప్రేమించే వారిని క్షమించవద్దు. నేను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రియబిడ్డ ఏం చేశాడు తెలుసా? 30 వెండి నాణాలకి అమ్మినప్పుడు చదువు మార్కు సువార్త 14, 10, 11. 14వ అధ్యాయము, మార్కు 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు. చదువు. ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగించవలనని వారికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేశారు. ఆయనను అప్పగించడానికి తగిన సమయము అప్పగించాలని. చూడండి, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ప్రేమను పొందుకుంటూ ఏమని చేస్తున్నాడు? తగిన సమయము. చూడండి, ఇలాగ లేరా లోకంలో? తగిన సమయంలో ఏం చేస్తున్నా తెలుసా? ఎవరితో సహవాసం చేస్తున్నావు?
ఎవరితో నువ్వు సాహసం చేస్తున్నావు? తగిన సమయం ముందు అప్పగించాలని, ఏడన చేయాలని హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి సమాధానంగా మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆకాశంలోనే మనం పోకపోయినా, మనం చూడకపోయినా కానీ దేవుడు చూస్తుంటాడు. ఆయన శిక్షకి గురైపోతాం. ప్రియమైన బిడ్డ, ఇస్కరియోతు అలాగనే చేశాడు. సాహసం చేస్తూ 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభు వారిని పట్టించాలని బేరం గురించుకున్నాడు. బేరం గురించుకొని తగిన కాలం అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు అక్కడ యేసు ప్రభు వారిని బాధపడుతున్నప్పుడు మళ్ళా ఈ అప్పగించినోడే ఏం చెప్తున్నాడో తెలుసా? అయ్యో, ఆ నీతిమంతుడు నేను అప్పగించానే, ఏ పాపము లేని వాడిని నేను అప్పగించానే అని మనసు నొచ్చుకుంటాడు. అయ్యో, ఆ నీతిమంతుల యొక్క కుటుంబం మీద నేను నేరం మోపానే, ఆ నీతిమంతుల మీద నేను దుర్భాషలాడానే, ఆ నీతిమంతుల కుటుంబం మీద నేను అపరాధం మోపానని ఏం చేస్తున్నాడు? మనసులో నొప్పించుకుంటూ ఇలాగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనను శిక్ష విధింపగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుడి దగ్గరికి పెద్దల యొద్దకును నేను నిరపరాధి అయిన ఆయనను అప్పగించాను. నిరపరాధుని నేను అప్పగించి పాపం చేశానయ్యా. చదువు. ఇక మాకేం పని? అప్పచెప్పాడు, 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. దేశిస్తున్నారు, శిక్షిస్తున్నారు యేసు ప్రభు వారిని. వచ్చాడు చూడలేక, అయ్యా ఆ నిరపరాధిని నేను అప్పచెప్పానయ్యా, సహవాసం చేశానయ్యా, నేను నిరపరాధి మీద కుట్ర చేశానయ్యా, నేను దేశించానయ్యా, నా నోటితో దుర్భాషలాడానయ్యా అని పశ్చాత్తాపడుతూ వచ్చి అధికారుల దగ్గరికి వచ్చి ఏమంటాడు? ఇదిగో మీరు 30 వెండి నాణ్యాలు ఇచ్చారు కదా, తీసుకోండి. అప్పుడు ఏమంటారు? మాకేం పని లేదు, నువ్వు అప్పచెప్పి మాకు సంబంధం. ఇక మాట ఇచ్చింది కదా, తప్పుకుంటారా? చదువు. అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారబోసి ఉరి పెట్టుకొని ఏమయ్యాడు? చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తనంతరికి తామే తన నోటి మాటల ద్వారా తానే ఏం తెచ్చుకుంటారు? శ్రమ తెచ్చుకుంటారు. తమ నోటి ద్వారా తానే బాధలు తెచ్చుకుంటారు. లేరా? 30 వెండి నాణ్యాలకి బేరం కుదిరించుకొని 30 వెండి నాణ్యాలకు అమ్మి తీరా శిక్షిస్తుంటే వచ్చి చూడలేక, నిరపరాధులు శిక్షిస్తుంటే నిరపరాధుల్ని మనల్ని మాట్లాడుతుంటే ఎవరైనా దేవుడు ఊరుకుంటాడా? తన బిడ్డలు ఎప్పుడు కూడా ఏంది మాట్లాడినాక దేవుడు ఊరుకోడు. చూస్తాడు అని ఆయన శాంతిమూర్తి, ఆయన దయగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఇంకా మారుతారు, ఇంకా నా వైపు తిరుగుతారు, నా బిడ్డలు ప్రేమిస్తాడని ఏం చేస్తాడు? ఆకాశంలో సింహాసనం మీద చూస్తుంటాడు. ప్రేమిడ 30 వెండి నాణ్యాలు దేవాలయంలో పాల్పోసి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. చూడండి ఎంత ఘోరమైన. అతను సావొచ్చి చచ్చిపోయాడా? వయసు వచ్చి చనిపోయాడా? ఏం చేశాడు? కీడు చేశాడు. సాహసం చేస్తూ నమ్మక ద్రోహం చేశాడు. ఎవరు నమ్ముకున్నాడు? మనుషులు నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్నట్టు ఉండి మనుషులు నమ్ముకొని మనుషుల మాయ మాటల చేత వాడికి ధనం ఇచ్చి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని ఈ పని జరగకూడదు, ఇతను ప్రకటించకూడదు అని వాళ్ళతో ఒప్పందం ఒప్పుకొని మరలా బాధపడుతుంటే మరలా నీ 30 వెండి అయ్యో నేను ఎందుకు అన్నానయ్యా, ఆ నిరపరాధి కుటుంబాన్ని నేను ఎందుకు నేరం మోపాను, ఆ నిరపరాధ కుటుంబం మీద నేను ఎందుకు అబద్ధాలు వేసానని ఆ 30 వెండి నాణ్యాలు పారబోసి ఏం చేశాడు? ఉరి పెట్టుకుని వచ్చాడు. కాలం రాకముంది మనం ఎవరు కూడా కీడి చేసేవారుగా మనము ఉండకూడదు బిడ్డ. కాబట్టి మనం దేవుని నమ్ముకొని ఉండాలి. దేవుని ఏర్పరచుకున్న వారు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తారు. ప్రతీకారం తీర్చేవాళ్ళు కాదు, దేవుడు ప్రతీకారం తీస్తాడు. కాబట్టి ఏం చేశాడు? ఇసుకలేదు కదా 30 వెండి నాణ్యాలు పారబోసి ఉరి పెట్టుకుని వచ్చిపోయాడు. ప్రియబిడ్డ, ఈ లోకంలో లేరా? చాలా మంది ఉన్నారు అలాగా. మనకు కలిగిన దాన్ని బట్టి మనం గర్వంగా మాట్లాడకూడదు. మనకు కలిగిన ధనం బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఆ అంతస్తుని బట్టి గర్వంగా మాట్లాడేవా శిక్షకు గురవుతాం. ఇది
సత్యము దేవుడు పరిశుద్ధ లేఖనం ద్వారా రాసిన ప్రశస్తమైన మాటలు ఇవేదో పొందుపుచ్చుకోవడానికో కాలము నెరవేర్చుకోవడానికో మనుషులు సందేశపెట్టే మాటలు కాదు ప్రియబిడ్డ. ఈ అగ్ని వంటి మాటలు నా మాటలు అగ్ని వంటి కాదా, నా మాటలు పట్టణ పగలో శుద్ధులంటి కదా అని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి ఆయన శిక్ష విధించడానికి రాలేదు, ఆయన పాపులు రక్షించే కొరకు శిక్ష నుంచి తప్పించి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. మనుషులు మనం ఎప్పుడు కూడా నమ్ముకోకూడదు. మనుషులు నెట్టేటకుంటే ముంచేస్తారు. నేను ఎవరైనా నమ్ముకున్నావేమో వాడి ద్వారా నీకు మేలే జరగదు కానీ కీడే జరిగింది అంతదమ్ము. వాడి ద్వారా నీకు కష్టమే వచ్చింది కానీ నీకు మేలు జరగదు. దేవుడు మాట్లాడుతున్నాడు అంతే. నువ్వు దేవుని నమ్ముకో, జీవము గల దేవుని నమ్ముకో, నీకు మేలు చేస్తానని దేవుడు ఈరోజు తన యొక్క సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి మనం ధనం ఉన్నప్పుడు ధనాన్ని మనం సార్థకం చేసుకోవాలి. మనం ధనం సంపాదించుకున్నప్పుడు మనమే కాదు భుజించేది, మనం ఇతరులు కూడా సహాయం చేసేవారిగా ఉండాలి. ధనం మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారని పేదవాడు వచ్చారనుకో ఇవ్వు. 10 రూపాయలు అడిగినప్పుడు 5 రూపాయలు తప్పలేదు. దేవుడి పెట్టిన ఆజ్ఞ అది. చదువుదాం సామెతలు 3వ అధ్యాయము 28వ వచనం. హల్లెలూయా. ప్రభువా కాచి అరవద్దు చెప్పు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం తలపెట్టద్దు. హల్లెలూయా. ద్రవ్యం నీ యొద్ద ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఉన్నప్పుడు ఒకవేళ వచ్చి అడిగారనుకో రేపు ఇచ్చేది అనవద్దు. కొంత ఎంత కూడా సహాయం చేయ ప్రియబిడ్డ. అప్పుడు నీ పొరుగు వానితో నువ్వు అనవద్దు, రేపు ఇచ్చేది అనవద్దు. ఉంచుకొని మనము రేపు ఇచ్చేది అనవద్దు, సహాయం చేయి. అప్పుడు నీ కూడా నీ పిల్లలకి నీకు సహాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక అధికారి ఉన్నాడు. ఒక అధికారి ధనవంతుడే. ఆయన వచ్చి అయ్యా నేను నిత్యం పొందుకోవడానికి నేనేం చేయాలి అని యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఈ వాక్యం చెప్తాడు. లోకస్వార్త 18వ అధ్యాయము, లోకస్వార్త 18వ అధ్యాయము, లోకస్వార్త 18వ అధ్యాయము 21 చదువు. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచున్నని ఉన్నానని యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు నన్ను వచ్చి వెంబడింపు అని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక మాటలు విని వ్యసనపడగా యేసు అతను చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించడం ఎంతో దుర్లాభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే సూది బెచ్చములో వంట దొరట సులభమని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ధనవంతుడు వచ్చాడు, అధికారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను దేవుని రాజ్యములో మేము చేరాలంటే నేనేం చేయాలయ్యా, నిత్యరాజ్యానికి వారసులు కావాలంటే నేనేం చేయాలని అడుగుతున్నప్పుడు ఆ ధనవంతుడు కదా, ధనవంతుడు యేసు ప్రభు అన్నాడు, నీ కలిగినంత కూడా అమ్మి ఏం చేయమన్నాడు? పేదలకు ఇమ్మన్నాడు. నీ కలిగినంత పేదలకు ఇవ్వు, అప్పుడు నన్ను వెంబడించుము. నీకు నిత్యరాజ్యంలో ధనం ఉంది, అక్కడ మన కొరకు ధనము సిద్ధపరిచాడు దేవుడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు. అక్కడ నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. ఈ యొక్క నశించిపోయే ధనముందు నమ్మిక ఉంచకుండా మనం ఏం చేయాలి? పైన వాటి మన కొరకు ఏర్పరిచిన ధనము ఆ పరలోక రాజ్యంలో మనం దాని కొరకు మనం నమ్మిక ఉంచాలి. ప్రియదేవట చెప్పినప్పుడు అతను ఏవాడు? ధనవంతుడు కదా, మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు వేస్తున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన అసంభము గాని ఒంటైన సూది బద్యంలో దొరికి గాని దేవుని రాజ్యంలో ధనవంతుడు చేరడు. ధనమును సంపాదించుకోమన్నాడు దేవుడు, ధనమును సంపాదించుకున్నాడు కానీ వద్దల్లా. దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి? ఇతరులు కూడా సహాయం చేయాలి.
దేవునికి ఇవ్వాలి, పేదలకు సహాయం చేయాలి, దరిద్రులు కూడా మనము ఆకలి తీర్చాలి ప్రియబిడ్డ. అది దేవుడు చెప్తున్న మంచి ఉపదేశం. హల్లెలూయా. కాబట్టి యవనస్తుడు ధనవంతుడు కదా, నీకు కలిగిందంతా అమ్ముకొనుకు. అయ్యా ఇదంతా నేను ఇదంతా చేస్తూనే ఉంటాను అయ్యా ఇదంతా నేను చేస్తూనే ఉంటాను అని మళ్ళీ దేవుడితో చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటాడు, ఇంకా కొదువుగా ఉంది ఒకటి, అది అంటాడు. ఏమంటాడు చదువుదాం. 20 వర్షం చదువు, 20 వర్షం 18 చదువు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, ఇట్టి ఆజ్ఞలు వెరుగుదు కదా అతనితో చెప్పాడు. చూడండి, ఒకటి కొద్దిగా ఉంది, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడవద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. ఇవన్నీ చేస్తే నీకు నిత్య జీవంలో నీకు ప్రవేశం. నిత్య జీవంలో ఏం చేస్తున్నాడు? ప్రవేశింపజేస్తానని దేవుడు స్పష్టంగా ఆ యొక్క అధికారికి చెప్తున్నాడు. ఆ అధికారి ఏం చేశాడు? అధికారి చిన్నపుచ్చుకొని వ్యసనపడుతూ ఇంటికి వెళ్ళాడు. దేవుని మాట వినలా. దేవుని మాట వినేవారు చాలా మంది కూడా దేవుని విశ్వసించేవారు బాగుపడలేదు. వాళ్ళు దేవుని మాట వినకుండా తప్పిపోయిన వారు ఎందరో చెడిపోయారు. కాబట్టి దేవుని మాట వింటే నేనేం చేస్తానన్నాడు? నువ్వు నా మాట వింటే నేను సమస్త దేశంలో నేను ఏం చేస్తానన్నాడు? హెచ్చింపజేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. గర్భఫలం విషయమేమి, చేతిగుర్తుల విషయమేమి, భూఫలం విషయమేమి, నీ కలిగిన చేతిగుర్తుల విషయతని నిన్ను కలిగినంత కూడా నేను హెచ్చింపజేస్తానంటాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. హల్లెలూయా. దానం మీద మనం నమ్మక ఉంచకూడదు. దేవుని మనకి ధారాళంగా ఇచ్చిన దేవుని యందు మనం నమ్మక ఉంచాలి. ఇంత గొప్ప రక్షణ దేవుని యందు మనం నమ్మక ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేశారు? దేవుడు పాపములు తీసేటప్పుడు ఈ లోకానికి వచ్చాడు కానీ, పాపములు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు కానీ, నిన్ను ధనవంతుడిగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు కానీ, నిన్ను ధనవంతులుగా చేయకుండా దరిద్రుడిగా ఉంచడానికి ఈ లోకానికి రాలేదు. నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం కొరకు దరిద్రుడిగా మారిపోయాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అస్థిరమైన ధనముందు మనం నమ్మకం ఉంచకూడదు ప్రియ బిడ్డ. అన్నింటిలో నమ్మకం ఉన్నప్పుడు మెండైన దేవుడు మనకి దేవుడు ఏం చేస్తానన్నాడు? మరి కుమ్మరిస్తానన్నాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? యథార్థంగాను నీతిగాను ధనాన్ని సంపాదించుకోవాలి. మోసం చేసి సంపాదించుకోకూడదు. సామెతలు 11:11 చదువు. వాక్యం చదివి 13:11. మోసం చేసిన సంపాదన క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని ఏం చేస్తారు? వృద్ధి చేసుకుంటారు. మోసం చేసిన సంపాదన ఏం చేసింది? క్షీణించిపోయింది. మోసకరమైన మాటలు చెప్పకూడదు, మోసం చేయకూడదు. ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని ఏం చేస్తాడు? పెంపొంచుకోవాలి. ఎందుకని మనం కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి, సంపాదించుకొని మన పిల్లలు మనం అనుభవించాలి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి కష్టపడి ఈ లోకంలో కష్టపడకుండా ఏదో రకంగా దొడ్డిదారిన ధనం వస్తే దాన్ని పొందుకోలేని ఎంతమంది లేరా ఈ లోకంలో? లేరా? ఎన్నో మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకని మోసం చేయకూడదు దేవుని కూడా. మనం యథార్థంగా చెప్పాలి. ఇది ఇంతే, ఈ వస్తువు ఇది ఇంతే, మనం యథార్థం చెప్పి సంపాదించుకోమన్నాడు దేవుడు. అంతే. మోసం ఎప్పుడు చేయకూడదు దేవుని కూడా. మనం మోసం మాటలు ఇతరుల మీద కూడా చెప్పకూడదు. మనం యథార్థంగా చెప్పాలి. యథార్థమైన మాటలు బలంగా ఉంటాయి కాబట్టి, మన మాటలు బలమైనవి కాబట్టి అవి ప్రాణాత్మ కీలు మూలలో దూరి ఏం చేస్తుంది? సరి చేస్తాయి. హల్లెలూయా. ఈ ఒక్క వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. హల్లెలూయా. దేవుని వాక్యము ఎందుకనగా
దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది, బలము గలదై, ఆ, రెండంచులు గల రెండంచులైన వాడి అయిన ఖడ్గము. చదువు. ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఆ, ప్రాణాత్మలను ప్రాణాత్మలను కీళ్ళలో మూలుగులలో విభజించమటుకు దూరుచు హృదయం యొక్క ఆ, తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. హల్లెలూయా. ఏం చేస్తుంది? శోధిస్తుంది. మన్ని వాక్యము మనం శోధించింది అంటే సరి చేసింది, మళ్ళీ బాగు చేసేది. ప్రాణాత్మ కీళ్ళ మూలుగులో దూరి ఏం చేసింది? మన్ని ఆరోగ్యం ఇచ్చింది, శక్తినిచ్చింది, బలమునిచ్చింది. ఆయన వాక్యము సజీవమైనది, సజీవమైనది. ఆయన వాక్యము ఎన్నటికి స్థిరముగా ఉండేది. ఆయన వాక్యం తప్పిపోదు ప్రియది కనుక. కాబట్టి ఆయన వాక్యం ద్వారా మనం నడుచుకోవాలి. దేవుని సేవకులు చెప్పినప్పుడు వినాలి కదా. ఇది పోకూడదు, ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, కీడి చేయకూడదు, నువ్వు అపాయం తలపెట్టకూడదు అని చెప్తున్నప్పుడు మనం చేయకుండా ఉండాలి. నాబోతు యొక్క ద్రాక్ష తోట, ఆహాబు ధనవంతుడు ఒక పేదవాడి యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నాడు. పేదవాడు అయినా వాడి ధనవంతుడు, వాడికి స్నేహితులు ఎక్కువ ఉంటారు, వారికి అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళు ఉంటారు, వారి మీద బలం ఎక్కువ, ధనం ఎక్కువే. దరిద్రుడు ఏం చేయగలుగుతాడా? చేయలేడు. ద్రాక్ష తోట ఆక్రమించుకున్నా కానీ అక్రమంగా ఆక్రమించుకున్నారు. అక్రమంగా ఆక్రమించుకొని అతని మీద అబద్ధ సాక్ష్యాలు పలికారు. అబద్ధ సాక్ష్యాలు పనికి మాలిన వారు ఉంటారు ఈ లోకంలో. పనికి మాలిన సాక్ష్యాలు చెప్తుంటారు, పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటారు. పనికి మాలి అంటే పనికిరావు దేనికి. అలాంటి వారిని ఇద్దరు సాక్షులు పెట్టి ఈడు రాజును ద్వేషించాడు, దేవుని కూడా దూషించాడని ఆహాబుతోనూ యెజెబెలుతో చెప్పారు. యెజెబెలు ఏంది? యెజెబెలు విగ్రహారాధికుల కూతురు ఏం చేసింది తెలుసా? ద్రాక్ష తోట ఇప్పిస్తాను భర్త కానీ చంపించేసిందండి. చంపించేస్తే దేవుడు సేవకుడు తెలియపరిచాడు. సేవకుడు అంటున్నాడు, నీవు ఈ మాట పలుకు, వాడదానికి ఇవ్వు, లేకపోతే నీ కుటుంబమే సర్వనాశనం అయిపోద్ది. నీ పిల్లలు ఎవరుండరు, నీ సంతానం ఎవరుండరు, నీవు విధవరాండ్రు అయిపోతావు, నువ్వు దిక్కులేని దాని అయిపోతావు, నువ్వు దిక్కులేని పిల్లలు లేని దాని అయిపోతావు అని దేవుడు చెప్తుంటే ఆ వాక్యాన్ని ఎలియా ద్వారా శతపరిచయం చదువుకుందాం. మొదటి రాజులు 21 చదువు లాస్ట్గా ముగించుకుందాం. 21 మొదటి రాజులు 21. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాడు. ఎవరికి సెలవిచ్చాడంటే ఒక శివము గల దేవుని సేవకుడికి సెలవిస్తున్నాడు. చెప్పమ్మా. నేను నీ మీదకి అపాయం రప్పించేదను, నీ సంతతి వారికి నీ సంతతి వారిని నేను నాశనము చేస్తాను. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవడును లేకుండా పురుషులందరూ నేను నిర్మూలన చేస్తాను. చాలు, అంతేనమ్మా. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఒక ప్రవక్త చెప్తున్నాడు, నీవు అన్యాయంగా సంపాదించుకున్నావు, నువ్వు మోసం చేసి సంపాదించుకున్నావు, నువ్వు ఒక దరిద్రుడిని ఆక్రమించుకున్నావు, నీతి కాని దాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు, నువ్వు అబద్ధాలు చేసి ఆక్రమించుకున్నావు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు పిల్లలనే, నీకు నీ కుటుంబం ఏముండదు. చదువు ఒకసారి, చదువు. అందుకు యెహోవా సృష్టికర్తమైన దేవుడు ఇలాగ సెలవిస్తున్నా, ప్రియ దేవుని బిడ్డ, నేను నీ మీదకి ఏం చెప్పిస్తానన్నాడు? అపాయములు రప్పిస్తాను. నీ సంతతి వారిపై, నీ సంతతి వారిని నాశనము చేస్తాను. అల్పులేమి గనులేమి ఎవరైనా సరే పురుషులందరూ కూడా నిర్మూలన చేస్తారంట. చూడండి, ఇంకా వంశంలో ఎవరు లేకపోతే ఇక కుటుంబమేనది, అది రాజ్యమేనా? అబద్ధాలను సంపాదించుకొని, మోసం చేసి సంపాదించుకొని,
ఒక జీవాన్ని ప్రాణం తీస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆకాశంలో ఉన్నాడు, భూమిపైన ఉన్నా మనం అబద్ధ సాక్ష్యాలు పలికినా, అక్రమంగా సంపాదించుకున్నా, మోసం చేసి సంపాదించుకున్నా, దేవుని ఏర్పరచుకున్న వారి మీద నిందలు మోపినా, దేవుని ఏర్పరచుకున్న వారి మీద మోసం మాటలు చెప్పినా ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నీ కుటుంబంలో ఒక్కడు కూడా నేను ఉంచను, నీ కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా ఉన్నాడు, నీ యొక్క స్త్రీ విధవరాలైపోద్ది. చూడండి, దేవుడి యొక్క ప్రతీకారం, దేవుడి కోపం అంత వస్తుంది. నీతిమంతులకి అపాయం తలపెడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. ప్రతీకారం తీర్చే దేవుడు కానీ ఆయన ప్రత్యుపకారం చేసే దేవుడు కాదు. ఎప్పుడు నీతిమంతుల మీద అపాయం తలపెట్టకూడదు, ఉపకారం చేయాలి. మనం నీ చేతులు ఎంతమందికి ఉపకారం చేయి, దేవుని మాట విను, తల్లిదండ్రుల మాట విను, ఏదైతే చెప్పారో అదే చేయి. హృదయాన్ని మెత్తనైన హృదయంగా మార్చుకో. హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పోతావు, అపాయంలో పోతావు, ఈ లోకంలో నుంచి నువ్వు ఎడబడతావు. హల్లెలూయా. దేవుడు గద్దించినప్పుడు లోపడిన మనుషుడు తండ్రిని ప్రేమిడా. పాపము చేయొద్దు, నీతి కలిగి నడుచుకుందాం, యథార్థంగా మాట్లాడదాం, బలమైన మాటలు మాట్లాడదాం. అంతేగాని నొప్పించే మాటలు, బాధపరిచే మాటలు, పిరిగితనం కలిగే మాటలు, అపాయం కలిగే మాటలు నువ్వు మాట్లాడాలని ఒకవేళ నువ్వు ప్రేరేపించబడుతున్నావు, దేవుడు మాట్లాడుతున్న ఉదయకాలం ప్రేమిడ. ఈ యొక్క మొదటి పునరుద్ధారంలో నీవు దేవునికి ఇష్టంగా ఉండాలి, నువ్వు దేవుని ఎంతో నమ్మిక ఉంచాలి. మనుషులు ఏం చూస్తారు? మనుషుల్లో ఏముంది? వాళ్ళే ఏమీ లేదు. వాడి వైపు చూస్తే నువ్వు ఈ లోకంలోనే పడిపోతావు. నువ్వు ఏం దేవుని దగ్గర ఏం పొందుకోను. కాబట్టి మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే, యెహోవాను నమ్ముకొని యెహోవాను ఆశ్రయించే వారు నరులు ధన్యులు ప్రియమిడ. హల్లెలూయా. ఆయన నమ్ముకుందాం. ప్రయాసపడి భారం వహిస్తున్న సంబంధించారా నా ఎందుకు రండి, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, మీరు వస్తే నేను రక్షిస్తానంటున్నాడు. రేపటి దినం మంది కాదు, రేపటి ఏమైపోతుందో, ఏమి సంభవించిందో మనకి తెలియదు. కాబట్టి ఈ దినాన్ని సద్వినియోగపరుచుకుందాం, రక్షించబడదాం. హల్లెలూయా. రక్షణ కాపాడుకుందాం, నీతిగానే న్యాయంగా నడుచుకుందాం. నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎలాంటి అపాయాలు ఉండవు, రోగాలు ఉండవు, ఏముడు. కాబట్టి ఆ నీతి కలిగిన రాజ్యంలో నేను ప్రవేశిద్దాం, ఇచ్చిన రక్షణ కాపాడుకుందాం, నమ్మకం ఉందాం, ఉపకారం చేద్దాం, మేలు చేద్దాం, ఆయన మార్గంలో నడుచుకుందాం. ఈ లోకంలో ధనం ముందు నమ్మిక ఉంచొద్దు. ధనంలో సంపాదించుకో, ఇండ్లు కట్టుకో, తోటలు నాటుకో, పిల్లలని సంపాదించుకోగాని దాని యందు మనం నమ్మిక ఉంచొద్దు. యెహోవాను నమ్ముకొని ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. హల్లెలూయా. ఆయనే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనం మనందరూ దీన్ని ఫలించి అభివృద్ధి పరచుకోలేదుగా. ఆమేన్. హల్లెలూయా.